ఎస్టీ వర్గీకరణ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఏదైతే ఎస్టీ వర్గీకరణ మీద ఏప్రిల్ 14వ తేదీన నెల్లూరులో యానాది రిజర్వేషన్ పోరాట సమితిని ప్రారంభించాం. భవిష్యత్తులో ఈరోజు ఒంగోలులో నిరసన తెలియజేశాం. భవిష్యత్తులో అన్ని జిల్లాల్లో నిరసన తెలియజేస్తూ ప్రభుత్వము ఎస్టీ వర్గీకరణ చేసి ఏదైతే గిరిజన జాతుల్లో వెనుకబడి ఉన్నటువంటి యానాదులకు న్యాయం చేసే వరకు మా యొక్క ఆందోళన, మా యొక్క పోరాటం కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. చేవూరు సుబ్బారావు యానాది, ఏపీ యానాది గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు ఒంగోలు పట్టణం కలెక్టర్ కార్యాలయం ముందు మా యానాది రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో చిన్న ధర్నా చేపట్టాం. ఇది ఎందుకు చేసామంటే ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే ఈ ఎస్టీ జనాభాలో ఉండేటటువంటి జనాభా 34 తెగలకి 35 లక్షల మంది. ఈ 35 లక్షల మందిలో కేవలం యానాదులే 11 లక్షల మంది ఉన్నారు. ఈ 11 లక్షల మంది కేవలం ఈ మైదాన ప్రాంతంలోనే ఉన్నారు. ఈ మైదాన ప్రాంతంలో ఉండేటటువంటి గిరిజన తెగలు 5-6 ఉన్నాయి. ఈ 5-6 తెగలలో ఎక్కువ గిరిజనులు ఎక్కువ జనాభా ఉంటే యానాదులకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది, మిగతా కులాలకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది? ప్రభుత్వ అధికారులు క్షుణ్ణంగా సర్వే చేసి యానాదులు ఏ విధంగా వెనకబడిపోయి ఉన్నారు అని ఆలోచన చేసి ఎవరు అభివృద్ధి చెందారు, ఏ కులం అభివృద్ధి చెందలేదు అని ఆలోచన చేసి గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మేరకు ఎస్టీ వర్గీకరణ కూడా చేయాలి. ఎస్టీ వర్గీకరణ చేస్తేనే మా యానాదులకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో మేము యానాది రిజర్వేషన్ పోరాట సమితిని ఏర్పాటు చేసుకున్నాం. అందులో భాగంగా మా ఉద్యోగుల సంఘం కూడా యానాది రిజర్వేషన్ పోరాట సమితికి మద్దతు తెలుపుతుంది. సంఘీభావం తెలిపేదానికి ఇక్కడికి వచ్చాం. ముఖ్యంగా అధికారులందరూ యానాదుల యొక్క కరెక్టైన కుల వర్గీకరణ చేసి జనాభా ప్రాతిపదికన ఏ జిల్లాల్లో యానాదులు ఎక్కువ మంది ఉన్నారు, ఈ మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి యానాదులు ఏ జిల్లాలో మీరు రీసర్వే చేసి మా యానాదులకు న్యాయం చేసే విధంగా కూటమి ప్రభుత్వం ఎస్టీ వర్గీకరణ ఎటాగో చేశారు. అందులో భాగంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఎస్టీ వర్గీకరణ కూడా చేసి ఎస్టీ వర్గీకరణ కేవలం యానాదులకు ఎందుకు అవసరమంటే ఏజెన్సీ ప్రాంతాల్లో 50% ఉన్నారు, ఈ మైదాన ప్రాంతంలో 50% గిరిజనులు ఉన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో వాళ్ళకి జీవో నెంబర్ 3 మొన్నటి వరకు ఉంది. జీవో నెంబర్ 3 ద్వారా అక్కడ ఉండే ప్రతి ఒక్కరు స్థానికులకు ఉద్యోగాలు వచ్చాయి. అక్కడ వాళ్ళు పోడు వ్యవసాయ భూములు చేసుకుంటున్నారు. వాళ్ళకి అవసరంలే. కేవలం ఈ మైదాన ప్రాంతంలో గిరిజనులు ఎక్కువ జనాభా ఉన్నటువంటి యానాదులకు ఒక్కరికే వర్గీకరణ అనేది అవసరం. దీన్ని మీరు దృష్టిలో ఉంచుకొని రీసర్వే చేసి ఈ మైదాన ప్రాంతంలో ఉండే గిరిజనులలో యానాదులు వెనకబడిపోయి ఉన్నారు, దాన్ని రీసర్వే చేసి మాకు న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాం. ఎలక్ట్రానిక్ మీడియా అందరికి కూడా ముందుగా జైభీములు. నా పేరు పేరం సత్యం. నేను గిరిజన ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు యానాదులు ప్రకాశం జిల్లాలో కలెక్టర్ కార్యాలయం ముందు చేసేటువంటి ఎస్టీ వర్గీకరణ చేయాలనే డిమాండ్తో చేసేటువంటి పోరాటానికి, న్యాయమైనటువంటి పోరాటానికి నేను ఒక ఎరుకుల గిరిజనుడిగా వారికి సంఘీభావం తెలపడం కోసం వచ్చాం. మేము ఎంతమందిమో మాకంత వాటా, మా అందరిది ఒకటే మాట. ఈ దేశంలో బ్రాహ్మణిజం కులాన్ని ఎప్పుడు ఏ కులం ఎంతో, ఏ కుల ఆచారాలు, కంచం పొత్తు, మంచం పొత్తు ఇవన్నీ కూడా డివైడ్ చేసింది. కానీ సంపదలో, భూమిలో వీటన్నిటిని కూడా ఏ కులానికి ఎంత, ఏ తెగకి ఎంత అనేది నిర్దేశించలేదు. గ్రామంలో ఇప్పటికి కూడా గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ యానాదులు ప్రధానంగా ఏ పెళ్లి జరిగినా, ఏ సావు జరిగినా, ఏ ఫంక్షన్ జరిగినా, ఏ రాజకీయ వేదికలు జరిగినా అక్కడ విస్తరాకులు చేసే స్థాయిలోనే ఇవాళ యానాది గిరిజనులు నివాసిస్తున్నారు. ఇవాళ ఎరుకులకు సంబంధించింది కూడా ఇవాళ భూమి లేని పరిస్థితుల్లో యానాదులు కానీ ఎరుకులు కానీ మైదాన ప్రాంతంలో మరి ఎక్కువ తెగలు, గిరిజన తెగలు ఎక్కువ జనాభా ఉన్నారు. అడవిలో ఉన్నటువంటి వాళ్ళకి కొంత భూమి ఉంది. అక్కడ అడవిలో మిగతా మరి రెడ్డి గారు, చౌదరి గారు, రాజ్యంలో ఉన్నటువంటి మిగతా కులాలు ఉండరు. అదే మరి ఇట్లా చెంచుకు సంబంధించి వాళ్ళు కూడా అడవిలోనే ఉంటారు, వాళ్ళకి భూమి ఉంది. భూమి లేనటువంటి వాళ్ళ తెగలు ఎవరైనా ఉన్నారంటే అది ఎరుకుల యానాది. మైదాన ప్రాంతంలో ఊరు మధ్యన, ఊరిలో చివరన ఉండేటువంటి ఎరుకుల యానాదులు ఇవాళ అనేకమైనటువంటి దుర్భర పరిస్థితులు ఉన్నారు. ఎరుకులు అయితే పందులు లేవు, యానాదులకైతే చేపలు పట్టుకునేటువంటి అవకాశం కూడా ఇవాళ మరి కుంటల్లో అవకాశం కల్పించట్లేదు. ఇవాళ ఏ పెళ్లి జరుగుతుందా, ఏ పెళ్లికి విస్తరాకులు తీయడానికి మమ్మల్ని పిలుస్తారా అనేటువంటి పని కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇవాళ రాష్ట్ర బడ్జెట్ ఐటీ డేస్ ఏ ప్రాంతంలో ఉంటాయో ఆ ప్రాంతానికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది. ఆ ప్రాంతం గిరిజనులు అభివృద్ధి చెందకపోవచ్చు. ఇవాళ రాష్ట్ర బడ్జెట్లో 80% నిధులు ఏజెన్సీ ప్రాంతానికి కేటాయిస్తూ ఉన్నారు. మైదాన ప్రాంతం మన పెంచిలి గారు, సుబ్బారావు గారు చెప్పినట్టు మైదాన ప్రాంతానికి ఎంత కేటాయిస్తున్నారనేది లెక్కలు బయట పెట్టాల్సిన అవసరం ఉంది.
ఊరి ఉద్యోగ రంగం లేదు, మొత్తం ప్రైవేటీకరణ అవుతుంది. ఇవాళ సంక్షేమ రంగాన్ని ఏదన్నా లోను లాంటి అవకాశాలు ఉంటే ఆ లోను సంబంధించినటువంటి బ్యాంకు లింక్ స్కీమ్స్ తప్ప ఆ బ్యాంకులు యానాదులు పోయి మాకు లోన్ అంటే బ్యాంకులు ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే బ్యాంకుల్లో వీళ్ళు డిపాజిట్లు ఉండవు. ఇవాళ పాచి పని చేసుకునేటువంటి యానాదికి బ్యాంకులో డిపాజిట్లు ఎక్కడ ఉంటాయి? రాజకీయ నాయకులు రెడ్డి గారు చౌదరి గారు వచ్చి మాకు లోన్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఏదో పందులు కొనుక్కోవాలన్నా లేకపోతే ఏదైనా చిన్నపాటి చేపల మార్కెట్లో పెట్టుకోవాలన్నా వ్యాపారాలు చేయాలన్నా ఇవాళ లక్షల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి యూనిట్ పెట్టాలంటే అట్లాంటి వాళ్ళకి కూడా ఇవాళ మరి సంక్షేమం దూరంగా ఉంది. ఉద్యోగ అవకాశాలు మొత్తం కూడా ప్రైవేటీకరణ అవ్వకపోవడం వలన ఏ ఒక్క ఉద్యోగం కూడా వాళ్ళ గిరిజనులకి యానాదులకు కానీ వెరుకలు కానీ వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఏ కుల దామాషా ప్రకారం ఏ జనాభాకి ఎంత దామాషా న్యాయమైనటువంటి డిమాండ్ ఎరుకలుగా మేము మద్దతు ఇస్తున్నాం. మరి ఎరుకలకు కూడా సంబంధించినటువంటి మా జనాభా ఎంత వాటా ఉందో మా జనాభా అంత రిజర్వేషన్ కావాలి. యానాదులకు సంబంధించినటువంటి జనాభా ఎంత ఉందో వారికి నిజమైనటువంటి రిజర్వేషన్ కావాలి. లంబాడీ తెగకు సంబంధించినటువంటి వాళ్ళకి జనాభా ఎంత ఉందో వాళ్ళకి సంబంధించినటువంటి న్యాయం, ఇది న్యాయమైన పోరాటం. ఇవాళ రాజకీయ రంగంలో 16 సార్లు ఎన్నికలు జరిగితే రెడ్డి గారు కమ్మవారి రాష్ట్రాన్ని అసెంబ్లీలో పాలిస్తూ ఉన్నారు. ఇది దుర్మార్గమైనటువంటి అన్యాయం. ఇవాళ అదేవిధంగా మరి గ్రామంలో భూమి ఎంత ఉందో ఆ భూమి 2 కులాలకు సంబంధించి మరి కొంతమంది వ్యక్తుల చేతుల్లో గ్రామంలో మొత్తం కూడా భూమి ఉంది. భూమిని మొత్తం కూడా వర్గీకరణ చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ దేశ రాజకీయాన్ని చట్టసభలో ఉండే రాజకీయాన్ని మొత్తం కూడా కుల దామాష ప్రకారం చట్టసభల్లో హక్కుల కోసం వాళ్ళు ఇవాళ చట్టసభలో రాజకీయ ప్రాతినిధ్యాన్ని కల్పించాల్సిన అవసరం ఉంది. యానాదులకి మొట్టమొదట ఈ న్యాయమైనటువంటి పోరాటానికి మరి ఎరుకుల సామాజిక వర్గానికి చెందినటువంటి గిరిజన ప్రజా పోరాట సమితి మద్దతు తెలియడానికి వస్తున్నాం. జై భీమ్. సంఘం